అనుదీప్ కటికల అనే ఒక స్టాండప్ కమెడియన్ అరెస్ట్ అయ్యాడు. కాకినాడలో కాకినాడ పోలీసులు ప్రయాగరాజ్లో నుంచి ఆయన్ని తీసుకొచ్చారు. సో ఈ అనుదీప్ ఒక స్టాండప్ కమెడియన్. ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అనుచితమైన కామెంట్లు చేశాడని చెప్తున్నారు. అవి ఏం చేశాడు? అలాగే రామ్ తేజ్ ఆయన మీద కూడా చేశాడు. ఈ ఈ కామెంట్లు ఏం జరిగాయి, ఏం కామెంట్లు చేశాడు, ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు? సో ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఆయన ఏప్రిల్ 9, 11 ఆ మధ్య అప్లోడ్ చేసిన వీడియోలో ఏముందంటే, ఆయన స్టాండప్ కమెడియను, ఆయన ఐఐటి ముంబైలో గ్రాడ్యుయేట్, కూడా బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అనుదీప్ కటికల పూర్తి పేరు. సో ఆయన మాట్లాడుతూ ఈ ఫెమినిస్ట్ అంటే కొత్త అర్థం చెప్తాను అని చెప్పాడు. అదేంటంటే భార్య ఆదాయం మీద బతికే వాళ్ళని ఫెమినిస్ట్ అంటారు అనేది ఆయన చెప్పాడు ప్రధానంగా. సో ఈ నేపథ్యంలో ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని ఉపాసన కొనిదల ఆదాయం మీద ఆయన బతుకుతున్నాడు. 2,500 కోట్లు ఆమెకి నెలకి సంవత్సరానికి వస్తుంది అన్న విధంగా ఆయన మాట్లాడాడు. సో దాని తర్వాత డైవర్స్లు తీసుకోవడం మీద హౌ టు డైవర్స్ యువర్ వైఫ్ అనేది విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర మనం అందరూ క్లాసులు ఇప్పించుకోవాలి. ఎందుకంటే డైవర్సులు ఇవ్వడం అంత ఈజీ కాదు. అది గొడవలు రాకుండా హ్యాపీ బ్రేకప్ అనేది పవన్ కళ్యాణ్కి చేతనైనట్టుగా ఎవరికి చేత కాదు అని చెప్పాడు. అలాగే నిహారిక కొనిదల ఆమె ప్లేస్లో నేనుంటే నేను డైవర్స్ గురించి సలహాలు పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకునేవాడిని అనేది కూడా చెప్పాడు. ఈ 2 విషయాలు ప్రధానంగా చెప్పాడు. ఇవి కాకుండా ఆయన జూనియర్ ఎన్టీఆర్ మీద, ఇలాంటి వాళ్ళ మీద కూడా గతంలో జోక్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. సో దీంతో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద ఇలాగ మాట్లాడాడో జనసేన నాయకులు విరుచుకుపడ్డారు. ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చాలా కేసులు కూడా పెట్టారు. సో ఇది ఎప్పుడైతే ఫ్లేరప్ అయిందో అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. నా నోటి తోలుతో నేను ఇలా మాట్లాడడం తప్పే, నేను ఇంటెన్షనల్గా అలాగా చేయలేదు, సరదాగా నేనేందంటే ఒక ఫెమినిజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అట్లాగే డైవర్స్ని నార్మలైజ్ చేయాలి, డైవర్స్ అనేది తప్పేమి కాదు, మనం హ్యాపీ డైవర్స్ అంటే ఇద్దరికి పడకపోతే భార్యాభర్తలకి హ్యాపీగా విడిపోవడం మంచిది గొడవలు లేకుండా అని చెప్పడానికే నేను ఈ ఎగ్జాంపుల్స్ వాడాను తప్ప పవన్ కళ్యాణ్ మీద కానీ ఇంకెవరి మీద కానీ నాకేమీ కోపం లేదనేది ఆయన చెప్పాడు, సారీ చెప్పాడు. కానీ ఆ సారీని వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా కేసులు పెట్టారు. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన జాయింట్ సెక్రటరీ బడే వెంకటకృష్ణ అని ఆయన 1 టౌన్ కాకినాడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఆయన మీద BNS 356 క్రిమినల్ డిఫేమేషన్ అంటారు. అంటే డిఫేమేషన్లో పరువు నష్టంలో 2 రకాలు ఉంటాయి, సివిల్ అండ్ క్రిమినల్. ఈయన మీద క్రిమినల్ డిఫేమేషన్ పెట్టారు. అలాగే 353 పబ్లిక్ మిస్యూజ్ అనే క్లాజ్ కింద BNS భారతీయ న్యాయ సంహిత 353 పెట్టారు. 79 BNS స్త్రీలను అవమానించడం. అట్లాగే IT యాక్ట్ 67 అబ్సీనిటీ, పబ్లిక్ అబ్సీనిటీ, వీటి కింద ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్పారు. దాంతో ఆయన ఫోన్ని ట్రాక్ చేస్తే ప్రయాగరాజ్లో ఆయన ఉన్నట్టుగా వాళ్ళ తండ్రితో కలిసి ఉన్నట్టుగా తెలిసింది. సో కాకినాడ పోలీసులు ప్రయాగరాజ్ వెళ్ళి ఆయన పట్టుకొని వచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. అయితే ఆయన మీద ఉన్న కేసులు ఏవి కూడా సీరియస్గా నాన్ బెయిలబుల్ కేసులు కాదు కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం దీన్ని విచ్ హంట్ అని, అంటే విచ్ హంట్ అంటే కావాలని వేధించడం, ఆయన ఏదో సరదాగా స్టాండప్ కామెడీలో జోకేస్తే దాన్ని కూడా భరించలేకుండా ఆయన అరెస్ట్ చేయాలన్నంత అవసరం ఏముంది అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మనకి స్టాండప్ కామెడీ అనేది బాగా పాపులర్ అయింది. తెలుగులో కూడా చాలామంది స్టాండప్ కామెడియన్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగారు. ఇండియాలో కూడా స్టాండప్ కామెడీ అనేది పెరిగింది. నిజానికి ఇది వెస్ట్ నుంచి వచ్చింది. వెస్ట్లో కూడా స్టాండప్ కామెడియన్స్
మీద చాలా కేసులు, జైలుకి పోవడాలు, విమర్శలు ఇవన్నీ ఉన్నాయి. స్టాండప్ కామెడీలో రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా స్టాండప్ కామెడియన్స్ ఎక్కువ మంది చేసేదేందంటే, కాంటెంపరరీ సామాజిక సమస్యల్ని వాళ్ళు కామెడీగా చెబుతూ ఉంటారు. నిజానికి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంటారు. చాలామంది, నేను గూడా స్టాండప్ కామెడీ ఫ్యాన్‌ని. నేను అనేక మంది స్టాండప్ కామెడీ వరల్డ్ వైడ్‌గా చూస్తుంటాను. సో, దాన్ని సరదాగా తీసుకుంటే ఏమి ఇబ్బందుండదు నిజానికి. కానీ సరదాగా తీసుకోవట్లేదనేది అర్థమవుతుంది. మనకి ఆల్రెడీ మునావర్ ఫరీక్ అని 2021లో ఇండోర్‌లో అరెస్ట్ చేశారు. రమేష్ షా మీద ఒక జోకేశాడని. అలాగే కునాల్ కమ్రా మన అర్నబ్ గోస్వామి మీద మాట్లాడాడని ఆయన మీద కేసు పెట్టారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అలాగే వీర్దాస్, ఆయన ఇంటర్నేషనల్లీ పాపులర్ ఇండియన్ స్టాండప్ కామెడియన్. నెట్‌ఫ్లిక్స్‌లో 'ఐ కేమ్ ఫ్రమ్ టూ ఇండియాస్' అనే ఒక ప్రోగ్రాంలో ఆయన ఇండియాను విమర్శించాడని ఆయన దేశద్రోహి పేరుతో ఆయన మీద కేసు పెట్టారు. కికు శ్రద్ధ అనే హిందూ మతం మీద జోకులేశాడని ఆయన మీద పెట్టారు. అలాగే సమతూ రైనా, రణవీర్ అల్లాహ్బాడి ఇలా చాలామంది మీద కేసులు పెట్టారు. చాలామంది మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అంటే మామూలుగా వీళ్ళు రిలీజియన్ మీద జోకులేసిన, లేకపోతే పొలిటికల్ లీడర్స్ మీద జోకులేసిన, సెలబ్రిటీస్ మీద వేసిన, లేకపోతే బూతులు మాట్లాడిన, అంటే కొంత స్టాండప్ కామెడీస్లో బూతులు మాట్లాడడం కూడా చాలా వరకు ఉంటుందన్నమాట. అట్లాగే డిఫేమేషన్, ఎవరినైనా కించపరిచే విధంగా మాట్లాడినా వీళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మనకేందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అంటే మన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే హక్కు, మాట్లాడే హక్కు ఉంటుంది. ఇది ఆర్టికల్ 19(1)A ఇది ఇచ్చింది మనకు. అయితే అందులోనే ఆర్టికల్ 19(2) ఏం చెప్తుందంటే, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది ఈ హక్కుకి. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ప్రధానంగా ఏంటంటే, దేశ సార్వభౌమత్వాన్ని మీద మనం మాట్లాడే హక్కు లేదు. అలాగే సెక్యూరిటీ, దేశ భద్రతకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించి మాట్లాడే హక్కు లేదు. అలాగే మన ఫారిన్ ఫ్రెండ్లీ దేశాలకు సంబంధించి వాళ్ళని అబ్యూజ్ చేసే విధంగా మాట్లాడకూడదు. అట్లాగే డీసెన్సీ అండ్ మొరాలిటీ అనే ఒక పదం, 2 పదాలు వాడింది. ఈ డీసెన్సీ అండ్ మొరాలిటీని ఎవరు డిసైడ్ చేయాలనేది పెద్ద కన్ఫ్యూజన్. సో ఇప్పుడు ఈయన జోక్లు వేసాడు. మామూలుగా అయితే ఇప్పుడు మనం కూడా ఇద్దరు కలుస్తాం, ఒక ఫ్రెండ్ 3 విడాకులు తీసుకుంటే మనం జోక్లు వేస్తాం. వీడు ఎక్స్పీరియన్స్ రా, వీడి దగ్గర సలహాలు తీసుకో, 3 విడాకులు తీసుకున్నాడు అని చెప్తాం. అంత మాత్రం అతన్ని ఏదో కించపరుస్తున్నట్టు కాదు, అది సరదాగా మనం వేసుకుంటాం. ఫ్రెండ్స్ వేసుకుంటే పర్లేదు. ఒక పబ్లిక్ ఫిగరు డిప్యూటీ సీఎం మీద వేయచ్చా అంటే కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. ఆయన హర్ట్ అవ్వకపోతే హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది లైట్గా తీసుకుంటారు, తమ మీద జోకులను ఆహ్వానిస్తారు కూడా. నెహ్రూ చాలా తన మీద జోకులను ఆహ్వానించేవాడు అని చెప్తారు. మన ఎన్టీఆర్ కూడా తనకు వ్యతిరేకంగా సినిమా తీసిన కోటా శ్రీనివాసరావు ఎదురుపడినప్పుడు కొడతాడేమో అని కోటా శ్రీనివాసరావు భయపడితే ఆయన అట్లేమి లేకుండా చాలా సాధారణంగా మాట్లాడాడని కోటా కూడా చెప్పాడు. అప్పుడు కృష్ణ లాంటి వాళ్ళు కూడా ఎన్టీఆర్ను విమర్శిస్తూ చాలా పెద్ద సీరియస్గానే చేశారు. కాకపోతే ఇప్పుడున్న కల్చర్ అది మారిపోయింది. ఇవాల్టి కాలంలో దేన్ని భరించలేకపోతున్నారు. కనీసం ఆయన మాట్లాడాడు, ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడారు, ఆయన క్షమాపణ చెప్పాడు, అది ముగిసిపోయి ఉండొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతిదానికి కేసులు పెట్టేస్తున్నారు. కేసులు పెట్టేసి కక్ష కట్టుకొని వాళ్ళని మామూలుగా పోలీసులు ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాం. మంగళి కేసులో 200 కోట్లు కుంభకోణం జరిగింది, స్కామ్ జరిగింది. దాని మీద ఇప్పటివరకు ఎవరిని అరెస్టులు చేయలే పోలీసులు. కానీ ఇతన్ని ప్రయాగరాజ్లో పోయి పట్టుకొచ్చారు. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పోలీసులు? ఇక్కడ పోలీసులు నిందించడం కాదు, పోలీసుల మీద పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. అంటే మన గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే తమ అహంకారాన్ని, తమ ఇగోని, తమ ఫ్యాన్స్ ఇగోని, లేకపోతే తమ బృందాల ఇగోని సాటిస్ఫై చేయడమే వాళ్ళకి ప్రధాన కర్తవ్యం తప్ప సమాజంలో జరుగుతున్న అనేక అన్యాయాల మీద, స్త్రీల మీద దాడులు కావచ్చు, అత్యాచారాల మీద ఈ రకమైన స్పందన ఏమీ కనిపించదు మనకి. అదే జనసేన నాయకుడు మోసం చేస్తే రైల్వే కోడూరులో ఆ అమ్మాయి మీద దాడులు చేస్తున్నారు తప్ప అతని మీద ఇప్పటివరకు చర్య లేదు. అది క్లియర్గా అతని ఇది కనిపిస్తుంది, ఎమ్మెల్యేగా ఉండి అలా చేయొచ్చని. కానీ ఇతను ఒక జోక్ వేసాడని ఇతను పోయి ప్రయాగరాజుల నుంచి పట్టుకొచ్చారు. అంటే క్లియర్గా ఏంటంటే ఇవాళ
ఒక జోక్‌ని భరించే పరిస్థితి లేరు. ఒక విమర్శను భరించే పరిస్థితి లేదు. ఒక చిన్న పోస్ట్ పెట్టినా గూడా అరెస్టులు జరిగే పరిస్థితి ఇది ఆంధ్రాలోనే గాదు అన్ని చోట్ల ఇదే ఉంది. మొత్తం సమాజంలోనే ఒక ఆహ్, ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోయింది. సహిష్ణుత అంటారు. ఈ సహిష్ణుత అనేది వరల్డ్ వైడ్‌గానే ఇది అసహనం అనేది వరల్డ్ వైడ్‌గా గూడా పెరిగిపోయింది. ఇంటాలరెన్స్ లెవెల్స్ వరల్డ్ వైడ్‌గానే పెరిగిపోయినాయి. సో, ఇది అన్ని మతాల్లోనూ పెరిగిపోయినాయి. అన్ని కులాల్లో పెరిగిపోయినాయి. అన్ని రకాల సమాజాల్లో గూడా ఇది ఎక్కువైపోయింది. ఈ సహించకపోయే ధోరణి. సో, అందులో భాగంగానే ఇది గూడా మనం చూడాలి.